నమస్తే, వెల్కమ్ టు జైటీవీ న్యూస్. నేను మీ స్వాతి. ఈరోజు మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్ జ్యోతిక గారు ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. మేడం, దివ్వెల మాధురి లాస్ట్ వీక్ ఎలిమినేట్ అయిపోయారు. మీ కళ నెరవేరిందా? చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఫేస్ లో. అంటే అసలు నిజంగానే హ్యాపీగానే ఉన్నాను, ఎందుకంటే చెడుని ప్రోత్సహించకూడదు అనేది నా ఆలోచన. ఓకే. ఇప్పుడు తను మాట్లాడే మాటలంటే జాఫర్ గారి ఇంటర్వ్యూలో నేను చూశాను, ఎంత చండాలంగా. ఇప్పుడు నా బిహేవియర్ బట్టి నేను బయటకు వచ్చాననేది ఆవిడ ఒప్పుకోట్లా. ఆవిడ వెళ్ళాలంటే వెళ్ళొచ్చంట, రావాలంటే రావచ్చంట. ఈవిడేదో తను ఎలా ఫీల్ అవుతుందంటే, నేను ఇప్పుడు కూడా తను చాలా తోపులాగా, నేనేదో పెద్ద గొప్పదానిలాగా. ఇప్పుడు ఇంకొక విషయం కూడా మాట్లాడుతున్నా. ఇప్పుడు అతను రాగానే గబా గబా ఇలా వెళ్ళి వాటేసుకోవటం, ఇలా పట్టుకోవటం ఏంటిది అసలు? అసలు ఏంటి సమాజానికి అసలు ఏం మెసేజ్ ఇస్తుంది ఆవిడ? ఓకే, వాళ్ళు అలా చేశారు అనుకుందాం, వాళ్ళు అలా సెలబ్రేషన్స్ చేసుకున్నారు, మాట్లాడారు అనుకుందాము. వాటిని పబ్లిష్ చేసే ఛానల్ చేసేది మీరు నాలుగు గోళ్ల మధ్యలో ఏమన్నా మాట్లాడుకోండి, ఏమన్నా చేసుకోండి, కానీ ఇది పబ్లిష్ చేస్తే ఇలా చెడుని ప్రతి ఒక్కరు కూడా దాన్ని ముందు తీసుకెళ్తారు కదా. తర్వాత వచ్చేటప్పటికి అతను మాట్లాడే మాట ఏంటంటే, మేము చెప్పేది చాలా కరెక్ట్. ఇప్పుడు మేము అసలు ఓటింగ్ మోసం అడుగుతుంది. ఓటింగ్ మోసం అయితే నీ భర్త, నీ మొగుడు దువ్వాడ శ్రీను మా పబ్లిక్ లోకి వచ్చి ఫేస్బుక్ లో మా దువ్వాడ మాదిరికి ఓటింగ్ వేయండి, ఓటింగ్ అమ్మ ఎందుకు రిక్వెస్ట్ చేశాడు నాకు చెప్పండి ఒకసారి. అంటే మీరు మాట్లాడే మాట ప్రతి ఒక్కటి అబద్ధమని జనాల్లోకి వెళ్ళట్లేదా? అమ్మో, అసలు దువ్వాడ శ్రీను ప్రజల్లో ఉంటాడంట, దువ్వాడ శ్రీను గొప్పోడంట, దువ్వాడ శ్రీను తోపు అంట. ఎవరు తోపమ్మా మాధురి? నీకు నీ కళ్ళతో చూడాలి ఎవరన్నా దువ్వాడ శ్రీను చూడాలంటే. ఇప్పుడు ఏదంటారు చూసావా, బెండకాయ గనక వడిలిపోతే ఎలా ఉంటుందో అలా ఉన్నాడు. నువ్వెలా ఉన్నావు? వంకాయ గనక నిగనగలాడదట్టు నువ్వు ఉన్నావు. ఇప్పుడు జనాలు పబ్లిక్ చూడట్లేదా, తెలియదా? ఇప్పుడు దువ్వాడ శ్రీను అనే అతనండి యాక్చువల్లీ నాకు పిఆర్పిలో తెలుసు. నేను ప్రజారాజ్యం పార్టీలో స్టార్టింగ్ కమ్ ద బిగినింగ్ నుంచి చిరంజీవి గారితో పాటు నేను ప్రజారాజ్యం పార్టీలో వర్క్ చేశాను. అతను ఏంటి, అతని ఆర్థిక పరిస్థితి ఏంటి, ఆయన అసలు పిఆర్పీలు ఎలా ఉన్నాడు, ఆయన ఏమేమి పనులు చేశాడు అనేది మా అందరికీ తెలుసు. బై ఎలక్షన్లో కూడా రామచంద్ర గారు తీసుకెళ్లి ₹1,00,00,000 ఆయనకి చేతికిస్తే ఆ ₹1,00,00,000 అప్పుడు మైనస్లో పెట్టుకొని ఇవాళ కొద్దో గొప్ప డబ్బు సంపాదించుకొని ఆట ఆడుతున్నారు. అసలు నువ్వేంటి అనేది పబ్లిక్ తెలియనట్టుగా మాట్లాడతారంటే మీరు అసలు నాకు అర్థం కావట్లేదు. మీకు పరిచయం ఉందా అంటే దువ్వాడ శ్రీను ఎప్పుడు మాట్లాడలేదు, కానీ దువ్వాడ శ్రీను అనే అతను ఆ ఏరియాలో ఉన్నాడు. అతను మా పిఆర్పిలోకి వచ్చాడు, మా పిఆర్పి టికెట్ల కంటెస్ట్ చేశాడు, ఓడిపోయాడు అనేది అతని గురించి ఫీడ్బ్యాక్ మొత్తం నేను అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ లో ఉండేదాన్ని, నాకు తెలుసు. అతనికి ఇప్పుడు ఇవాళ దువ్వాడ మాధురి లాంటి వాళ్ళు ఆ టైంలోనే ఉన్నారు ఆయనకి. అర్థమైందా? ఇవాళ రోజు చెప్పకూడదు, ఇవాళ దువ్వాడ మాధురి అని చెప్పుకుంటున్నాడు ఆయన. దువ్వాడ మాధురి లాంటి వాళ్ళు ఆ రోజుల్లోనే ఆయనకు ఉన్నారు. అర్థమైందా? ఇప్పుడు ఆ పేరు బయట పెడితే ఆ అమ్మాయి బయటపడుతుందని నేను చెప్పట్లా. అసలు మా రాజా తోపు, మా రాజా లేకపోతే బతకలేను, నాకు మా పిల్లల కన్నా మా రాజానే ఎక్కువ ఉంటుంది. ఏమంటే ప్రతి ఒక్క ఆడవాళ్ళు కూడా నాకు భర్త ఎక్కువ, బిడ్డలు ఎక్కువ అంటే నేనైతే నా పిల్లలు ఎక్కువ అని చెప్తానండి. నేనైతే ఒక ఆడ మనిషిగా నాకు మా రాజానే ఎక్కువ. మీ అమ్మ చూడటం ఏంటి, కనీసం వదిలిపారదబ్బా పిల్లల్ని. నువ్వు ఒక తల్లిగా నువ్వు చెప్పావంటే ఒక మాతృత్వానికి కూడా చెడ్డ పేరు అన్నమాట నీలాంటిది. తల్లి అంటే అవసరమైతే రక్తం పంచడం కాదు, ప్రాణం కూడా తీసి బిడ్డలకి ఇచ్చేది తల్లి. కన్నాను వదిలి 24 గంటలు రోడ్ల మీద ఊరంపడి తిరిగేదాను, నువ్వు పిల్లల్ని చూసుకుంటావమ్మా. నువ్వు పిల్లల గురించి మాట్లాడే ఇదేంటి? ఇప్పుడు రేపు పొద్దున పిల్లలు వస్తారు, నువ్వు మొగుడిని వదిలేసావు. ఇప్పుడు ఇవాళ అదే దువ్వాడ శ్రీనివాస్ నీ పిల్లలు తండ్రి అవుతాడా? ఎవరిని తండ్రి అనిపిస్తారు? ఇవాళ మీరు చేసే పనులకి సమాజానికి పిల్లలకు పాడైపోతున్నారు. పిల్లలకు సరైన తల్లిదండ్రులు లేకుండా అయిపోతున్నారు. తండ్రి అని ఎవరిని ఆదరిస్తారు? నీ దగ్గర తల్లి ప్రేమ, నువ్వు వదిలేసిన మొగుడి దగ్గర తండ్రి ప్రేమ పొందుతారా? దువ్వాడ శ్రీను తండ్రి అవుతాడా? చెప్పు ఒకసారి. పెద్ద తోపులాగా, నేనేదో గొప్ప లీడర్ లాగా అసలు ఓవర్ యాక్టింగ్ ఓవర్. అసలు విషయం ఏంటంటే ఈ మీడియా వాళ్ళు కూడా ఏంటో అంటూ భావన చూపిస్తున్నారు పెద్ద సెలబ్రిటీ లాగా. అంతకన్నా గొప్ప పనులు చేసిన వాళ్ళు బోడు మంది ఉన్నారు సమాజానికి మంచి పనులు చేసిన వాళ్ళని మీరు మీడియా ముందు తీసుకురండి. ఇప్పుడు ప్రజలు మీకు అర్థమవుతుంది కదా, ప్రజలు ఓటింగ్ తో చూపించారు ఆ అమ్మాయి గురించి, ఓటింగ్ తో తీసి పక్కన పడదబ్బారు ఉన్నాయి. ఈ అమ్మాయి వేస్ట్ అని చెప్పేసి అలా గొప్ప చెప్పుడు సరిపోయిందా ఏంటి? ఒక ఇంటర్వ్యూలో అన్నారంటే, బిగ్ బాస్ బజ్ లో అన్నారు, శివాజీ గారు అడిగినప్పుడు, నేను వెళ్ళాలనుకున్నాను, వెళ్ళాను,
వచ్చేయాలనుకున్నాను కాబట్టి బయటకు వచ్చేసాను అన్నారు. అలాంటి అవకాశాలు ఏమన్నా బిగ్ బాస్ హౌస్ లో అసలు ఉంటాయని అవన్నీ అనుకుంటున్నారా ఏమి ఆ టీం కి ఉండవండి. ఇప్పుడు సంబంధించి? అప్పుడు ఆల్రెడీ ఓటింగ్ అడిగారు. ఓటింగ్ పడలేదు. ఈ అమ్మాయి చూస్తేనే నోటు దూల మాటలు, ఎలా పడితే వాళ్ళని మాట్లాడతాం. ఒక ఇద్దరు ఫ్రెండ్లీగా ఉంటే వాళ్ళకేమో పిచ్చి పిచ్చిగా వాళ్ళిద్దరు సంబంధాలు అంటగడతాం. ఇప్పుడు నువ్వు తప్పుడు పని చేసావని అందరూ చేస్తారా? ఆవిడకి చెప్తుంది. అసలు నువ్వు చేసింది ఏంటి? అసలు నీకు ఎవడ మొగుడు? ఎవడ పెళ్ళాము? అసలు నీ పరిస్థితి ఏంటి? చెప్పండి ఒకసారి. ప్రజలు ఇలాంటి తిరస్కరించండి. చెడుని పక్కకు తోద్దాం, మంచిని ముందుకు తీసుకెళ్దాం. ప్రతి ఒక్క దాంట్లో అందరూ కూడా ఆడవాళ్ళు బయటికి రండి. ఇలాంటి చండాల పనులు చేసే వాళ్ళు ఎవరినన్నా అవనివ్వండి, తీసి అంటరాంతనంగా వాళ్ళు ఎప్పుడైతే బయట పెడతామో అప్పుడే దారిలోకి వస్తారు. ఏదో ఆమె ఒక చీర ఇచ్చుద్దో, బట్టలు ఇచ్చుద్దో, ఒక 10,000 ఇచ్చుద్దో, ₹1,00,000 ఇచ్చి చెప్పి ఆమెను పిలిచి దండాలు పెట్టబాకండి. ఆమెను పిలిచి శుభకార్యాలు పిలవబాకండి. మీరు గమనించండి, చెడుని ప్రోత్సహించండి ఉంచొద్దు. దయచేసి దువ్వాడ మాదిరి అవుద్ది, రేపు వద్దు ఇంకో దువ్వాడ మాదిరి అవుద్ది. అందుకని ప్రజలు గమనించండి. మీరు ప్రజలు చాలా మంచి పని చేశారు. ఓటు వేయొద్దని నేను అన్నాను. నేను ఒక్కదాన్ని అన్నందుకు వేయటం కాదు, ప్రజల్లో కూడా మార్పు వచ్చింది కాబట్టి ఆవిడ ఓటు వేయలేదు, పక్కన పెట్టారు. ఆవిడ నోటు దోల తగ్గించుకునే విధంగా ఆమెని నువ్వు చేసిన తప్పని కుమిరి 4 గోళ్ల మధ్యలో ఏడ్చే రోజు రావాలని చెప్పేసి నేను కోరుకుంటాను.